హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ అనేష్ ఛానల్. ఈరోజు మనము పవర్ బీని ఎలా యూజ్ చేయాలో, అలాగే పవర్ బీని యూజ్ చేసి ఎలాగ డాష్బోర్డ్స్ క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మనము పవర్ బీని ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. దాంట్లో బ్లాంక్ రిపోర్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మనము స్టెప్ 1 చేద్దాం. గెట్ డేటా. మనము ఈ గెట్ డేటాను ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి, సిఎస్వి నుంచి అలా చాలా రకాలుగా మనం ఇన్పుట్ డేటాను తీసుకోవచ్చు. చూడవచ్చు మీరు ఎన్ని రకాలుగా ఇన్పుట్ డేటాను తీసుకోవచ్చు. మనము ఈరోజు ఎస్క్యూఎల్ సర్వర్ మైఎస్క్యూఎల్ డేటాబేస్ నుంచి డేటాను ఇంపోర్ట్ చేసుకుందాం. అందుకు ముందుగా సర్వర్ నేమ్ టైప్ చేయాలి. నేను లోకల్ హోస్ట్లో రన్ చేస్తున్నాను కాబట్టి లోకల్ హోస్ట్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా హోస్ట్ చూసుకోవచ్చు, అలాగే నా పోర్ట్ కూడా చూసుకోవచ్చు. లోకల్ హోస్ట్ :3306 అనే నెంబర్ ఇచ్చి నేను ఏదైతే డేటాబేస్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ డేటాబేస్ నేమ్ ఇచ్చి ఓకే క్లిక్ చేసినట్టయితే లోడ్ అవుతుంది. ఇక్కడ ఆ డేటాబేస్లో ఏవైతే టేబుల్స్ ఉన్నాయో డిస్ప్లే అయిపోతాయి. వాటిని సెలెక్ట్ చేసుకొని లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేంజెస్ వచ్చిన దగ్గర అప్లై చేంజెస్ క్లిక్ చేసి వెయిట్ చేయాలి, లోడ్ అవుతుంది. ఓకే, లోడ్ అయిపోయిన తర్వాత మనకు స్టెప్ 2 ట్రాన్స్ఫార్మ్ డేటా. ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే మనము ఏవైనా డూప్లికేట్స్ రిమూవ్ చేయడం కానీ, అలాగే మనకు అనవసరమైన కాలమ్స్ను రిమూవ్ చేయడం కానీ, లేదా ఏమైనా మిస్సింగ్ వాల్యూస్ని, అలాగే ఏదైనా అన్నోన్ వాల్యూస్ను రీప్లేస్ చేయడం కానీ చేసుకుంటాం. అలా అన్ని టేబుల్స్లో మాడిఫికేషన్ చేసుకున్న తర్వాత క్లోజ్ అండ్ అప్లైని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ 3 చూసుకున్నట్టయితే రిలేషన్ని బిల్డ్ చేయాలి. అదే మనం ఒక 2 టేబుల్స్ లేదా అంతకన్నా ఎక్కువ టేబుల్స్ని తీసుకున్నట్టయితే మనం వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేసి కంబైన్ చేయాలి. అప్పుడే మనం ఈజీగా చూడవచ్చు. టేబుల్స్ వ్యూ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం డిలీట్ చేసి ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేద్దాం. కస్టమర్ ఐడిని అలాగే డ్రాగ్ చేసి ఆర్డర్స్ నుంచి కస్టమర్స్ టేబుల్కి అటాచ్ చేసి ఓకే క్లిక్ చేసినట్టయితే మనకు సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనము డేటా విజువలైజేషన్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు కస్టమర్ ఐడి ఉంది. కస్టమర్ ఐడిని మనం ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో తెలుసుకోవడానికి ఒక కేపీఐ కార్డ్ తీసుకున్నాను. దాంట్లోకి మనము కౌంట్ కస్టమర్ ఐడి అని తీసుకున్నాం. నా కౌంట్ వచ్చేసి 3 వచ్చింది. అలాగే సిటీ మనము లిస్ట్ స్లైసర్ తీసుకుందాం. అంటే లిస్ట్లో ఏమేమి సిటీస్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఫీల్డ్లో సిటీ అని పెడితే మనకు ఎన్ని సిటీస్ ఉన్నాయో ఇక్కడ తెలిసిపోతుంది. మనం ఇంకో కార్డు తీసుకొని ఆర్డర్స్ టేబుల్లో ఉన్న టోటల్ అమౌంట్ని చూద్దాం. టోటల్ అమౌంట్ వచ్చేసి 87K అయింది. అలా విజువలైజేషన్స్, గ్రాఫ్స్ అండ్ మ్యాప్స్ని యాడ్ చేసుకున్నట్టయితే దాన్ని ఒక డాష్బోర్డ్గా క్రియేట్ చేయొచ్చు. దానికోసం కొన్ని ఎగ్జాంపుల్ డాష్బోర్డ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడవచ్చు.